నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత రాత్రంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ప్రభువా యొక్క ఉదయకాల సమయంలోనైనా తండ్రి, మేమందరం కూడా నైనా నిద్ర లేచి తండ్రి మొదటి గడియ మీతో గడిపే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో మందికి నైనా ఈ భాగ్యం లేక తండ్రి గతించిపోయిన వారు ఉన్నారు తండ్రి. ఒకవేళ సజీవులు ఉన్నప్పటికీ కూడా నైనా ఎంతో మందికి ఈ భాగ్యం లేదు ప్రభువా. వారు నిద్రామత్తులై ఉంటుండగా ప్రభువా, అయితే మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయితే తండ్రి, మేము నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి నైనా నిద్రామత్తులై ఉండకుండా ప్రభువా నైనా మీ యొక్క వాక్యాన్ని వినడానికి సహాయం దయచేయండి. అవును ప్రభువా, మీరు మాతో ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు మాట్లాడుతున్నప్పుడు నైనా మీ స్వరాన్ని వినడానికి ప్రభువా మాకు నైనా తండ్రి మెలకుగలిగినటువంటి చెవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు అయినా. అందరూ కూడా ప్రభువా తండ్రి, మీరు మీ యొక్క వాక్యం కూర్చుండగా ప్రభావ సహాయం దయచేయండి. అందరికి కూడా మంచి జ్ఞానము, మంచి మనస్సు దయచేయండి. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను దీవించండి తండ్రి. ఈ యొక్క టీంలో ప్రభువా తండ్రి, పెద్ద వయసు వారు నైనా, మధ్య వయసు వారు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను దీవించండి నైనా. అదేవిధంగా ప్రభువా వాళ్ళ కుటుంబాల్లో ఈ సంవత్సరం తండ్రి గొప్ప కార్యాలు మీరు చేయమని ప్రార్థన చేస్తూ నైనా, ఈ సమయంలో నేను వాక్యం చెప్పబోతుండగా నన్ను కూడా మీ యొక్క శక్తితో, మీ బలంతో నింపండి నైనా. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి తండ్రి నైనా, మీ బోరగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ వింటున్న వారు కూడా తండ్రి చక్కగా వినడానికి తగినటువంటి ఆ యొక్క సమయం కూడా వారికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశము సాగిపోవుడి అనే అంశం గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము. మనము ఏ విధంగా మనం సాగిపోవాలి, బైబిల్ మనకు సాగిపోయే విధానంలో బైబిల్ మనకు ఏమని బోధిస్తూ ఉంది, మనం ఈ రోజున ఎలా సాగిపోతున్నాము అనే విషయాన్ని ఆలోచించాలి. ఈరోజు మన జీవిత ప్రయాణంలో ఎన్నో సమస్యలతో, ఎన్నో శోధనలతోటి మనం సాగిపోతూ ఉంటాం. అయితే వాక్యము అంటున్నమాట, ఒక్కొక్క సందర్భంలో కొందరు సాగిపోలేక ఆగిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము, కొన్ని సందర్భాల్లో ఈ యొక్క జీవితము కష్టతరంగా మారిపోతుంది. అది ఆర్థిక స్థితిగతులను బట్టి కావచ్చు, లేకపోతే కుటుంబ విషయాలను కావచ్చు. మనము ఈ సోషల్ మీడియాలో గమనించినప్పుడు రకరకాల సమస్యలతోటి వాళ్ళు సాగిపోలేక వాళ్ళు జీవితాన్ని వాళ్ళంతటా వాళ్ళే ఆ యొక్క జీవితాన్ని అంతవరకు ఆపేసుకుంటూ వాళ్ళు బలవంతంగా చనిపోతున్నటువంటి వారిని కూడా మనం చూస్తుంటాం. అయితే దేవుని వాక్యం మనకేమని బోధిస్తుందంటే, అలా ఆపుకునేటువంటి అధికారం, జీవితాన్ని మన చేతులతోటి మనము ఆపుకునే అధికారం మనకు లేదు. కాబట్టి మనం సాగిపోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవులుగా మనము ఈ లోకంలో జన్మించిన తర్వాత దేవుడు మనకు ఒక మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఏ విధంగా మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడంటే, ఆయనే స్వయంగా ఈ లోకానికి వచ్చి, ఈ లోకంలో ఆయన జీవించి, ఆయన జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని మనం గమనించినప్పుడు, ఆయన జీవించినటువంటి జీవితాన్ని గమనించినప్పుడు ఒక మార్గాన్ని మనకు చూపిస్తూ వెళ్ళాడు. కాబట్టి మనం కూడా జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి అని కూడా
దేవుని వాక్యం మనతో బోధిస్తా ఉంది. లోకంలో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు గూడా లోకంలో ఎప్పుడు నీకు సంతోషము, ఎప్పుడు గూడా నీకు దుఃఖం ఉంటదని దేవుడు చెప్పలేదు. దేవుడు లోకంలో నీకు శ్రమ అంటున్నాడు. కాబట్టి నిన్నటి దినాన గూడా నేను ఒక వీడియో చూసినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారిని ఈ అన్యులైనటువంటి వారు కొందరు కొట్టడం చూసాం. స్త్రీ, పురుషులు అనేటువంటి భేదం లేకుండా వారు స్త్రీని కూడా కొట్టడానికి ముందుకొచ్చారు అంటే, ఈ లోకంలో మనకు శ్రమలుంటాయి అనడానికి ఇవన్నీ గూడా బలమైన కారణాలు. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి అని అంటాడు దేవుడు. కాబట్టి ఈరోజు మనము ఏ స్థితిలో వెళ్తున్నామో, ఏ శ్రమల గుండా, ఏ సమస్యల గుండా వెళ్తున్నామో అయి మనకు తెలుసు. కొందరికి కుటుంబాల్లో ఆర్థిక స్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతో బాధపడుతూ ఉంటారు. అవి చెప్పలేక బాధపడుతూ ముందుకు వెళ్తుంటారు. కొందరేమో అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఎప్పుడూ కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఇవన్నీ మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలుగా మనము సాగిపోవాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించినప్పుడు, అంతలో యెహోవా మోషేతో, నువ్వేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్న సమయంలో ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చినప్పుడు, ఆ సముద్రంలో నుంచి వెళ్ళడానికి వాళ్ళు ఆ విషయమై ఆలోచిస్తున్న సమయంలో దేవుడంటున్న మాట, సాగిపోవుడి అని ధైర్యం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు గాని, ఆ కింద వచనాన్ని మనం గమనించినప్పుడు, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. ఇప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఏ విధంగా వెళ్ళాలో కూడా ఇశ్రాయేలీయులకు ఒక మార్గాన్ని ఆయన చూపిస్తున్నాడు. ధైర్యం చెప్పడం మాత్రమే కాదు గాని, ధైర్యం చెప్పడంతో పాటు దేవుడు తన బిడ్డలకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఈరోజు మనతో గూడా దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనకు ఆయన ధైర్యం చెప్పడం మాత్రమే కాదు గాని, మనకు కూడా ఆయన ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గాన్ని మనము గూడా తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. దేవునిలో జీవిస్తున్నట్లయితే దేవుడు నీకు మార్గం చూపిస్తాడు. నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికి కూడా, ఎన్ని శోధనలో ఉన్నప్పటికి కూడా ఆయన ఒక మార్గాన్ని నీకు తెలియజేస్తాడు. ఈరోజు ఇశ్రాయేల్ జనాంగాన్ని మనం గమనించినప్పుడు కూడా, నాయకుడిగా మోషే ఉన్నప్పుడు, ఆ మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేల్ జనాంగాన్ని అందరికీ కూడా ఒక మార్గాన్ని చూపించాడు. ఈరోజు మనము ఈ యొక్క ఎర్ర సముద్రము ఒక సమస్యలకు సాదృశ్యంగా తీసుకుంటే, ఇశ్రాయేల్ జనాంగానికి మనము సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, మనము ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం లాంటి శ్రమలు మనకొచ్చినప్పుడు, ఆ శ్రమలు గూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆ సమస్యలకు కూడా సమాధానం దేవుడే అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడు గూడా మన జీవితంలో భయపడుతూ మనము మన జీవితాన్ని కొనసాగించలేం. కాబట్టి దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో నీకు మాత్రమే తెలుసు. అదే సమయంలో మన దేవునికి తెలుసు కాబట్టి, దేవునికి అవి అప్పగించాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాను. మోషే గారు గూడా దేవుడిని అడిగినప్పుడు, ఎందుకు ఆగిపోవాలి, సాగిపో అనేటువంటి మాటను చెప్తూ, ఒక మంచి పరిష్కార మార్గాన్ని గూడా దేవుడు మరి మోషేకి చూపిస్తున్నాడు.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా గమనించినప్పుడు 14, 15 2 వచనాలు చూసినట్లయితే, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. భక్తిహీనుల త్రోవను చేరకము. భక్తిహీనులు మన దగ్గర సంఘంలో కూడా ఉంటారు. మన యొక్క క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఉంటారు. మనం గమనిస్తే మన కుటుంబాల్లో కూడా భక్తి లేకుండా జీవిస్తూ ఉంటారు. వారికి దేవుడంటే విలువ తెలీదు. కాబట్టి అటువంటి భక్తిహీనులుగా వాళ్ళు జీవిస్తుంటారు. అటువంటి వారితో మనము వారు త్రోవలో మనం వెళ్ళడానికి లేదు. దుష్టుల మార్గము మనం నడవకూడదు. దుష్టులనే వాళ్ళు ఎప్పుడు కూడా మనకు మంచి సలహాలు ఇవ్వరు. ఆ దుష్టుల మార్గంలో కూడా మనం పోకూడదు. ఈ 2 విషయాలు మనం గమనించినప్పుడు, భక్తిహీనులు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని గమనించాలి. వీరు భక్తి కలిగినటువంటి మాటలా? లేపోతే భక్తిహీనులా వీళ్ళు? వీళ్ళు భక్తి లేనోళ్ళైతే వీళ్ళు చెప్పేటువంటి త్రోవలు ఎలా ఉంటాయి? వీళ్ళు చెప్పే మార్గాలు ఎలా ఉంటాయి? వీళ్ళు పోయే మార్గం ఏముంటది? ఎప్పుడైతే భక్తి ఉండదో వారిలో దేవుని యొక్క భయం ఉండదు. అదే విధంగా దుష్టులు ఎప్పుడు గూడా వాళ్ళ మార్గాన్ని మనం అడగకూడదు. దుష్టులు అంటేనే అక్కడే ఉంది క్లియర్‌గా సాతాను సంబంధికులు. వారు మార్గం మంచిగా ఉంటదా? వాళ్ళ మార్గం ఎప్పుడు గూడా మంచిగా ఉండదు. అటువంటి వారు పోయేటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదు. తర్వాత చూడండి, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దాని నుండి తొలగి సాగిపొమ్ము. మనం ఎలా సాగిపోవాలి? అటువంటి వాళ్ళ మార్గంలో నుంచి మనము పక్కకు తొలుక్కోవాలి. జ్ఞానం కలిగి మనము వాళ్ళ మార్గంలోకి వెళ్ళకుండా, మనము దేవుని మార్గంలోకి వెళ్ళాలి. ప్రవేశించకూడదు. వాళ్ళ యొక్క మార్గాన్ని మనము అనుసరించకూడదు. తప్పించుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు మనం చూసినప్పుడు ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి కారణం ఎవరై ఉంటారు? కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే దానికి కారణం మనమే ఉంటాం. ఇక్కడ మనం గమనించినప్పుడు కూడా దేవుడు మనకు జాగ్రత్త చెప్తున్నాడు. దుష్టుల మార్గంలో మీరు వెళ్ళకుండా, భక్తిహీనుల త్రోవలో మీరు చేరకుండా తప్పించుకోండి. అదే విధంగా మీరు ఆ యొక్క మార్గం నుంచి పక్కకు తొలగి మీరు సాగిపోండి అని అంటున్నాడు. మనం సాగిపోయే మార్గం గూడా మనకాయన చూపిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎలా సాగిపోవాలో గూడా ఆయన మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు మనకు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గాని మనం చదివితే, ఈరోజు చదవకుండా అనేక మంది జీవిస్తున్నారు క్రైస్తవులుగా. చాలామంది గూడా మనం గమనిస్తే క్రైస్తవ బిడ్డలే గాని వాళ్ళు దేవుని వాక్యాన్ని చదవరు. దేవుని వాక్యాన్ని ఏదో సెల్ ఫోన్‌లో, టీవీలోనో ఇట్లా వింటూ వాళ్ళు బతికేస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం చదివితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. కానీ ఎప్పుడైనా నువ్వు జర్నీలో ఉన్నప్పుడు అలాంటివి వినొచ్చేమో గానీ, కొంత సమయాన్ని నువ్వు దేవుని కొరకు గడిపి, దేవుని వాక్యాన్ని అనుదినం చదవాలి. అప్పుడు చదివినప్పుడు దేవుడు నీకొక మార్గం చూపిస్తాడు. ఎలా నువ్వు సాగిపోవాలో జీవితంలో. ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటూ, మేము రక్షణ పొందామని చెప్పుకుంటూ, దేవుని వాక్యాన్ని చదవకుండా ఉన్నటువంటి వాళ్ళు అనేక మందున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా ఉంటూ నీవు క్రైస్తవుడిగా జీవిస్తున్నట్లయితే, క్రైస్తవుడని చెప్పుకుంటూ ఉన్నట్లయితే, ఒకసారి నువ్వు ఆలోచించుకో, నువ్వు క్రైస్తవుడివి కాదు అనే విషయాన్ని. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడకుండా, దేవునితో నీవు మాట్లాడకుండా నువ్వెలా క్రైస్తవుడవుతావు?
ఇప్పుడు ఈరోజు మనం ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన మనకు మార్గం ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. ఎలా మనం జీవించాలో నేర్పిస్తున్నాడు. నువ్వు ఎవరి మార్గంలో వెళ్ళకూడదో కూడా చూపిస్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక అని చెప్తున్నాడు. అదే సమయంలో ఏం చేయాలంటున్నాడు? దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఎక్కడ మనం కూర్చోకూడదు, ఎక్కడ నడవకూడదు, ఎలా మనం సాగిపోవాలి, మనం సాగిపోతున్నప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు ఆయన లేఖనాలు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో ఎలా సాగిపోతున్నామో అని ఈరోజు ఆలోచిద్దాం. అదే సమయంలో మనం గమనిస్తే ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక చక్కని మాటను అక్కడ మనం గమనించొచ్చు. 14వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే, పేతురు అక్కడ మాట్లాడుతూ, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ పేతురు అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారి గురించి సంభాషణ మనం చూస్తున్నాం. మన దేవుడైన యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నప్పుడు, పేతురు నేను కూడా వస్తాను. నిజంగా నడిచేది మీరే అయితే నేను కూడా నాకు నడవమని ఆజ్ఞివ్వండి అని యేసు ప్రభువు అన్నప్పుడు, ఆయన రమ్మనగానే పేతురు దోణిలో నుంచి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. అయితే ఆడ గమనిస్తే మనము గాలిని చూచి భయపడ్డాడు. మునిగిపోసాగాడు. చూసారా? మీరే అయితే ఒకవేళ అక్కడ నడిచేది నువ్వే అయితే నేను నీ యొద్దకు వస్తాను అని అడిగినోడు ఎవరిని చూడాలి? యేసు వైపు చూడడం లేదు. వెంటనే నీళ్ళ వైపు చూశాడు. ఎప్పుడైతే నీళ్ళ వైపు చూశాడో మునిగిపోసాగాడు. వెంటనే భయపడ్డాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నన్ను రక్షించుము అని కేకలు వేస్తున్నాడు. మనం గూడా లోకం వైపు చూస్తూ, భక్తిహీనులతో సహవాసం చేస్తూ, అదే విధంగా దుష్టులు చెప్పే మార్గంలో వెళ్తా మనము మరి భయపడమా మన జీవితంలో? కాబట్టి పేతురులాగా మనం గూడా కేకలు వేయాల్సొస్తది ఒక రోజున. ఈ కేకలు వేయకముందే మనం జాగ్రత్తగుండాలి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం గూడా, ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు పేతురు ఏ విధంగా అయితే ఆ యొక్క నీటిని చూచి, లేపోతే గాలిని చూచి భయపడ్డాడో, మనం గూడా ఒకవేళ ఈ లోకాన్ని చూసి భయపడుతున్నామేమో. కాబట్టి మనము ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి అని సంబోధిస్తున్నాడు. దేవుడు వెంటనే చెయ్యి చాచాడండి. మునిగిపోతున్నాడు గనక వెంటనే చెయ్యి చాపి అల్ప విశ్వాసి అని సంబోధిస్తూ, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇక్కడ మనం చూస్తే ఈ సన్నివేశంలో పేతురును దేవుడు అల్ప విశ్వాసి అని సంబోధిస్తున్నాడు. దానికి కారణము, చాలా పెద్ద కారణముంది. ఎందుకంటే దేవునితో నడుస్తున్న బిడ్డలు, దేవుని పక్కనే ఉంటా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి మరి పేతురు ఒక్కసారిగా అల్ప విశ్వాసిగా బలహీన పడ్డాడు. అదే సమయంలో బలహీన పడ్డం మాత్రమే కాకుండా లోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క గాలి వైపు చూశాడు. మనం గూడా అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. మన జీవితంలో ఎన్నో శోధనలొచ్చినప్పుడు, నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి? నేనింతే, నా జీవితం ఇంకింతేను. నేను నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు తగ్గించుకున్నట్లయితే, నువ్వు వెంటనే సాతానుడు రెడీగా ఉంటాడు పక్కనే. నిన్ను ఇంకా మానసికంగా నిన్ను క్షోభపెట్టి, నిన్ను ఒక్కొక్కసారి ఒక సందర్భంలో ఎక్కడికో తీసుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. మన జీవితాన్ని మనము సాగింపజేసుకోవాలి. సాగిపోవాలి ముందుకు.
సాగిపోవాలంటే మనము అల్ప విశ్వాసిగా ఉండడానికి వీలు లేదు. మనం విశ్వాసం కలిగి బ్రతకాలి. మన దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన మనల్ని ఈ లోకంలో సృష్టించినప్పుడు, లేపోతే మనల్ని ఈ లోకంలో మన తల్లి గర్భంలో జన్మించడానికి మనకు ఆయన కారణమైనప్పుడు, మరి జీవించడానికి, మరి మనము జీవితాన్ని కొనసాగించడానికి ఆయన కారకుడు కాలేడంటారా? కాబట్టి మనం ఎన్ని సమస్యల గుండా వెళ్తున్నప్పటికీ, ఆ సమస్యలను ఎదిరించలేకపోతున్నాము అంటే, మనలో అల్ప విశ్వాసం ఉందని అనే విషయాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసిగా ఉండకుండా, విశ్వాసిగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మనము ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము మనం చదివినప్పుడు, పేతురు ఏ విధంగా అయితే అల్ప విశ్వాసిగా ఉన్నాడో, అలాంటి అల్ప విశ్వాసం మనలో ఉండకూడదు అనేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యేసు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ మనం చూస్తాము యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు, సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, అక్కడ ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలుల ఇంట వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ స్త్రీ కేకలు వేస్తా ఉంది. అయితే ఈ స్త్రీ కేకలు వేస్తున్నప్పుడు ఆ పక్కన వాళ్ళు ఒకవేళ ఆమెను నచ్చజెప్పాలని, లేపోతే ఆమెను పంపించాలని జెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికి కూడా ఆమె ఎక్కడ గూడా సందేహపడకుండా ఆమె దేవుణ్ణి గోజారుతూ ఉంది. ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఈ కనాను స్త్రీ అంటుంది, నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, బహు బాధపడతా ఉంది, కాపాడవా అని అనేక సార్లు ఇక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక మాట ఇక్కడ చదవండి 26వ వచనంలో, అందుకాయన, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది అంటాడు. ఎంతగా అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఆ కనాను స్త్రీని పరీక్షించాడు. అక్కడ శిష్యులు కూడా ఆమెను పక్కకు పంపించడానికి ప్రయత్నం చేశారు. నువ్వు అరవద్దు అని చెప్పి ఆమె కేకలు వేయొద్దని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మనం గమనించినప్పుడు ఆ యొక్క కనాను స్త్రీ ఆమె యొక్క ప్రయత్నాన్ని ఆపలేదు. ఎందుకంటే ఆమె ఎంతగానో కుమార్తెను ప్రేమిస్తుంది. ఆ కుమార్తె చనిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ కుమార్తె విషయమై ఆమె బ్రతిమలాడుతున్నప్పుడు ఆ సమయంలో వెంటనే యేసయ్య ఒక మాట చెప్పాడు. ఆ మాటకు ఆమె అంటున్న మాట చూడండి, గమనించండి. ఎంతగా తగ్గించుకుంటుందంటే ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడు ముక్కలకు తినును కదా. అంటే యజమానుడు ఏ విధంగా అయితే తిని పడేస్తాడో, ఆ తిని పడేసినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు కాసుకొని ఉంటాయి గదయ్యా, కాబట్టి నువ్వే గదా నాకు సహాయం చేయాల్సింది అన్నప్పుడు వెంటనే ఆయన స్వరము ఒక్కసారిగా మారిపోయి అమ్మా అని సంబోధిస్తున్నాడు. ఎంతగా ఆమెను ప్రేమించాడంటే, మన దేవుడు ఒక్కొక్కసారి ఆయన పలికిన మాటలు నేను చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోతా ఉంటాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఒక స్త్రీని సంబోధిస్తున్నప్పుడు ఆ వర్డింగ్ చూసినప్పుడు ఆయనకి ఎంత కోపమో, ఎంత రోషమో అనేది అర్థమవుతుంది. అదే సమయంలో ఆయనకి ప్రేమొచ్చినప్పుడు ఆ స్త్రీ ఎంత చెడ్డదైనప్పటికి కూడా
ఆమెను అమ్మా అని సంబోధిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది! నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూసారండి? దయ్యం బట్టినటువంటి స్త్రీ ఎంతగానో బాధపడతా ఉంది. కేకలు వేస్తా ఉంది. దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడు. స్వస్థత పొంది సంతోషంగా, ఆరోగ్యంగా సాగిపోయింది. ఆమె కుమార్తె గూడా ఆరోగ్యంగా సాగిపోయింది. అదే సమయంలో అల్ప విశ్వాసం లేకుండా ఈమె గూడా కనాను స్త్రీ గూడా విశ్వాసంతో సాగిపోతా ఉంది. ఈరోజు మనం గూడా అదే విశ్వాసాన్ని కొనసాగించాలి. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో రకరకాల వ్యాధులు, లేకపోతే ఎన్నో బాధలు మనకొస్తాయి. లోకమంటేనే ఇది సాతాను సంబంధమైనటువంటి ఈ లోకంలో సాతానుడు ఇప్పుడు యజమానుడు ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం. మరి సాతానుడే అధిపతిగా ఉన్నటువంటి లోకంలో జీవిస్తున్న సమయంలో మరి సాతాను సంబంధమైనటువంటి మరి సమస్యలు, శోధనలు ఇవన్నీ రావా? ఆటంకాలు రావా? గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నేను చాలా ఇంకా కొద్దిగా భయపడ్డాను. ఎందుకని? ఆయన నేర్పించిన మార్గము, ఆయన చూపించిన మార్గంలో నడవాలి. ఇంకా ఏదైనా నేను ఆయన చెప్పినటువంటి మార్గం నడవకుండా, ఆయన దేవుని వాక్య ప్రకారంగా ఆయన నేర్పించిన మార్గాన్ని నేను విడిచిపెట్టి ఏమైనా ఉన్నానా ఆలోచించుకున్నాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనము దేవుని మాటను పక్కన పెట్టేసి మనం జీవిస్తా ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనకి ఇంకా ఎక్కువ ఇబ్బందులొచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆమె విశ్వాసం ఎంత గొప్పది. ఆ విశ్వాసంలో కొనసాగడానికి మనం ఉండాలి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా విశ్వాసం ఉండాలి. క్రైస్తవుడు అనగా విశ్వాసి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. విశ్వాసి అని చెప్పడం కాదు. ఆ విశ్వాసం నీలో ఉంటేనే విశ్వాసివి నువ్వు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసిగా మనం ఉండడానికి వీల్లేదు అని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు చిత్తమైతే మరొకసారి ఈ వాక్య భాగాన్ని కంటిన్యూ చేస్తాను. మనము సాగిపోయేటువంటి జీవితంలో ఎన్నో శ్రమలు, సమస్యలొచ్చినప్పుడు వాటిని ఎదిరించడానికి ఒకటే ఒక ఆయుధము దేవుని వాక్యము, ప్రార్థన. ఇవి 2 గాని మన దగ్గర ఉన్నట్లయితే యుద్ధానికెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే మనము ఒక డాలును, కత్తిని పెట్టుకొని యుద్ధానికి వెళ్తామో, అదే విధంగా మనము యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యము, ప్రార్థన ముందు పెట్టుకున్నట్లయితే దేవుడు మనకు సమస్తాన్ని ఆయన ముందుండి మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ సమస్యల గుండా వెళ్తున్నావో నాకు తెలీదు. కానీ దేవునికి సమస్తం తెలుసు. నీ సమస్యలు, నీ శోధనలు, నీ బాధలు దేవునికి అప్పజెప్పు. దేవునితో మాట్లాడు. ఎవరికో పక్కన మనుషులకి చెప్పొద్దు. ఎవరెవరికో చెప్పి నిన్ను నవ్వుల పాలు చేసుకోవద్దు. దేవునితో మాట్లాడు. నీ సమస్యంతా ఆయన ముందు పెట్టు. ఆయన నీకు మార్గం చూపిస్తాడు. ఆ మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు గొప్ప కార్యాలను చూస్తావు. అదే సమయంలో ఒక నామకార్థకంగా ఉండొద్దు పేతురులాగా. పేతురుకి దేవుడిని చూసి నడవాలనే ఆశుంది. దేవుడిలా నడవాలని ఆశుంది. కానీ లోకం వైపు చూశాడు. ఈరోజు లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో జీవిస్తూ మళ్ళీ దేవుడా అంటే అది తప్పండి. దయచేసి అర్థం చేసుకోండి. అలా అనడం తప్పు. నువ్వు లోకాన్నన్నా విడిచిపెట్టాలి. లేకపోతే దేవుడినన్నా విడిచిపెట్టాలి. నాకు లోకం కావాలి, నాకు దేవుడు కావాలి అంటే కొన్ని సందర్భాల్లో మనము చాలా సివియర్‌గా ఉంటది ఆయనిచ్చే పనిష్మెంట్. ఆ పనిష్మెంట్‌ని తట్టుకోవాలంటే అది మన వల్ల కాదు. అందుకోసమే అయ్యా ఆయన చేతుల్లో పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ చేతుల్లో పడ్డామంటే కొన్ని సందర్భాల్లో మనము ఇబ్బంది పడాల్సొస్తది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సాగిపోయే జీవితం గురించి ఈరోజు నేర్చుకుంటున్నాం. ఇంకా ఒక 2 టాపిక్స్ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక వారం వాటిని నేర్చుకుందాము. దేవుడి మాటలు
మన హృదయంలో భద్రపరిచి దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. బ్రదర్ ఇప్పటి వరకు వాక్యం అందించినటువంటి బ్రదర్ వినీత్ కుమార్ గారికి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. పరిశుద్ధుడ, ప్రేమమయ, కృప కనికరం కలిగిన మా తండ్రి, నేను ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతట్లో తండ్రి ఎంతో చక్కటి క్షేమంతో నింపి సజీవ లెక్కలుగా ఉంచి మరి యొక్క దినంలో తండ్రి మీ యొక్క నామాన్ని స్థుతించుకుంటూ గొప్ప చేయుటకు మాకందరికీ దయచేసినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మార్నింగ్ ప్రేయర్స్ని నేను ఇప్పటి వరకు మీరు నడిపించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ సన్నిధికి నడిపించుకున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేమంతా కూడా కలిసి తండ్రి నేను మిమ్మల్ని స్థుతించుకుంటూ జీవం కలిగిన మాటలు వినుటకు తండ్రి నాయన మీరు మాకు సహాయం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా సాగిపోవుడి తండ్రి అనే మాట గురించి మేము విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఈ యొక్క లోకంలో నాయన ఏ విధంగా సాగిపోతున్నామో ప్రతిదినం కూడా మేము పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. అల్ప విశ్వాసంతో తండ్రి నాయన మేము మా యొక్క ఆత్మీయ జీవితాలు తండ్రి ఆగిపోయే పరిస్థితుల్లో మేము ఉంచుకోకుండా తండ్రి నాయన ఏ యొక్క కారణాలు మాకు అడ్డొస్తున్నాయో తండ్రి నాయన అవన్నీ సరిచేసుకున్నట్టుకు తండ్రి వాక్యం ద్వారా సరిచేసుకుంటకు మీరు మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి నాయన తండ్రి యొక్క లోకంలో కలిసిపోకుండా యొక్క లోక మర్యాదలను అనుసరించే వారంగా కాకుండా ప్రభా తండ్రి నాయన మీ అందరి భయభక్తులు కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. ప్రతిదినము కూడా నేను ఆత్మీయ పాఠాలు మేమందరం కూడా వింటకు మీరు కురుపునిస్తున్నారు నాయన. వ్యర్థమైపోకుండానట్లు తండ్రి నాయన చక్కటి ఆత్మీయ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ పాపమును ఏలకుండానట్లు మీ యొక్క వాక్యాన్ని మా యొక్క హృదయాలలో మేము ఉంచుకునేలాగా మీ యొక్క జ్ఞానంతోనూ శక్తితోనూ మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బ్రదర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ బిడ్డలను బట్టి తండ్రి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క పరిచర్యలో వాడబడిన నిమిత్తమును బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇన్ని దినాలు తండ్రి మీరు ఎక్కల నీళ్ళు భద్రపరుచుకొని మీ పరిచర్యలో వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా అనేక పనులు చేస్తుంటుండగా తండ్రి ప్రతి పనిలోని మీ యొక్క జ్ఞానంతోనూ శక్తితోనూ నింపి తండ్రి మీ యొక్క నామానికి మహిమను తెచ్చుకుని కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఈ యొక్క దినమంతటిలో మీరే మాకును అందరికీ తోడుగా ఉండి కాచి కాపాడమని అడుగుతూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని మా యొక్క పరమ తండ్రి ఆమేన్. 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 ఆమేన్.